నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. నారా లోకేష్ ఒకప్పుడు ఆయన్ని ఎన్ని విధాలుగా విమర్శించాలో, ఎంత తక్కువ చేయాలో అంతా చేశారు. కానీ ఇప్పుడు అంతకంతకు ఎదుగుతూ వస్తున్నారు. అయితే ఈ రోజు లోకేష్ గారి గురించి ఎందుకు చర్చించుకుంటున్నామంటే, సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ రెస్పాండ్ అవుతున్నారు. ఆయన్ని ట్యాగ్ చేస్తే చాలు. ఇదంతా మనం సోషల్ మీడియాలో చూస్తుంది. అయితే నిజంగానే ఆ ప్రాబ్లమ్స్ని సార్ట్ అవుట్ చేస్తున్నారా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో అసలు ఏం జరుగుతుంది? ఎప్పుడు ఒక మినిస్టర్ అంటే అందులోనూ 2 శాఖల్ని ఎంచుకున్నారు అంటే బిజీగా గడిపే ఆయన ఈ ట్విట్టర్ అకౌంట్ కోసం ఎంత టైం వెచ్చిస్తున్నారు, అసలు ఎవరు రెస్పాండ్ అవుతున్నారు? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సుచిత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. నారా లోకేష్ గారికి సంబంధించి ఈరోజు ఒక ట్వీట్ వచ్చింది. ఎప్పుడు కూడా ఏ సమస్యతో ఆయన్ని ట్యాగ్ చేసినా సోషల్ మీడియాలో ఆయన రెస్పాండ్ అవుతుంటారు. రీసెంట్గా ఒకరు హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడానికి తన దగ్గర డబ్బులు లేవు అన్నప్పుడు నేనున్నాను, నువ్వు ఎంత డబ్బులు కావాలో నేను వాటిని అడ్జస్ట్ చేస్తాను అంటే ఆయన ప్రామిస్ చేయడం ఈరోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అంటే 2 శాఖలు ఎంచుకున్న ఆయన దగ్గర అంత సమయం ఉందా? ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఆయన దగ్గరికి సహాయం కోసం వచ్చిన వాళ్ళందరికీ సహాయం చేయడానికి సమయం ఉందా అంటే భగవంతుడు ఎవరికైనా ఇచ్చేది 24 అవర్స్ అండి. ఆ 24 అవర్స్ని ఎవరెవరు ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. మనం బాగా వింటాం, చంద్రబాబు నాయుడు గారు దాదాపు 16 గంటల సేపు పనిచేస్తారు అని చెప్పేసి. అలాగే మిగతా పెద్దవాళ్ళు కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ టైంని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది హోల్ పాయింట్ అన్నమాట. ఇక లోకేష్ గారి విషయానికి వస్తే, ఆయన మీరు అన్నట్టు 2 శాఖలు కదండి, 3 శాఖలకి ఆయన మంత్రి. హెచ్ఆర్డి మినిస్ట్రీ ఒకటి, సో ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ ఒకటి, ఐటీ శాఖ మంత్రి. సో 3 శాఖలకి ఆయన మంత్రి అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఆయన ఫ్రమ్ ది బిగినింగ్ చాలా యాక్టివ్గా ఉంటారు అనమాట. అంటే ఏదైనా సమస్యల్ని అక్కడ ఆయన ఎత్తి చూపించడం కావచ్చు, లేదంటే తనకు అలాగే తనని నమ్ముకున్నటువంటి ప్రజలకు మధ్య ఆ సోషల్ మీడియాని ఆయన ఒక ప్లాట్ఫామ్గా క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన మంగళగిరికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు, రాష్ట్రానికి మంత్రి. దాదాపు 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 175 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన్ని కలిసేటటువంటి మార్గం ఏముంటుంది? సో ఆ ప్లాట్ఫామ్ అనేది సోషల్ మీడియా అయిందనమాట. ఎస్పెషలీ ఎక్స్లో ఏంటంటే అక్కడ కొంచెం సమస్యల్ని నేరుగా ఆయా వ్యక్తులకు చెప్పుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా నారా లోకేష్ అనేటటువంటి హ్యాండిల్ ఉంటుంది ఎక్స్లో. ఆయనకి కనుక మనము ట్యాగ్ చేసి, ఇదిగోండి ఇలా చాలా సీరియస్ ఇష్యూ ఉంది, పలానా వ్యక్తికి హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఆర్థికంగా చాలా చితికిపోయినటువంటి కుటుంబం, సో అటువంటి వాళ్ళని కాపాడండి అని ఆయన ట్యాగ్ చేసి ఎవరైనా కానీ పెడితే దానికి ఇమ్మీడియట్గా ఆయన స్పందించడం, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ని అటాచ్ చేయడం, వాళ్ళకు దగ్గరుండి మరి ఏదైతే ఆ ట్రీట్మెంట్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఫండ్స్కి సంబంధించి కావచ్చు, CMRFకి దాన్ని రెఫర్ చేయడం, ఇట్లా ఆయన టీం మొత్తం పనిచేస్తుంది అనమాట. సో దేని కొరకు ఇదంతా అంటే కనుక జస్ట్ బికాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ అ పొలిటీషియన్గా తాను ఒక బాధ్యతని భుజాన్ని వేసుకున్నాడు. న్యూ ఏజ్ పాలిటిక్స్ చేయాలనేటటువంటి ఉద్దేశం ఆయనలో చాలా క్లియర్గా కనపడుతుంది అనమాట. ఆబ్వియస్లీ ఈ సోషల్ మీడియా అయితే ఆయన వరకు ప్రజల సమస్యల్ని నేరుగా తాను చూసి పరిష్కరించడానికి తనకు ఉపయోగపడేటటువంటి ఒక మాధ్యమం. అలాగే ప్రజలకు నేరుగా నారా లోకేష్కే తమ సమస్యల్ని చెప్పుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక ప్లాట్ఫామ్. ఇంత చేస్తున్నారు అని మీరు చెప్తున్నారు, ప్రజల సమస్యల కోసం వాళ్ళ పరిష్కారం అనేది చూపిస్తున్నారు. ఇదంతా ఓట్ బ్యాంక్ కోసమే నారా లోకేష్ ఇదంతా చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఇక్కడ 2-3 రకాలుగా మాట్లాడుకోవచ్చు అండి. ఇప్పుడు తాను ఒక పొలిటీషియన్, తాను చేసే ప్రతి పనిలో రాజకీయ కోణాలు ఉంటాయి, బట్ రాజకీయ కోణాలు మాత్రమే ఉండవు. ఇప్పుడు ఓటు బ్యాంకు కోసమే ఇలా చేస్తున్నాడు అంటే 2019 నుంచి 24 మధ్యలో వాళ్ళు అధికారంలో లేరు, అప్పుడు అలా చేశాడు అంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ నారా లోకేష్ పాలిటిక్స్లోకి రాకముందే ఇటువంటివి చేస్తూ వస్తూ ఉన్నాడు. మీకు గుర్తుంటే కనుక ఈ మధ్య బాగా ఫేమస్ అయినటువంటి మాట ఏంటంటే DBT అని చెప్పేసి, డైరెక్ట్ బెనిఫిషియర్. ఆ పథకానికి రూపకర్త ఎవరు అంటే నారా లోకేష్. 2009లో ఆయన ఈ DBT పథకాలకు రూపకర్త అనమాట. ఎలక్షన్ ప్రచారంలో వాడుకున్నారు తెలుగుదేశం పార్టీ. బట్ అన్ఫార్చునేట్లీ ఆ టైంలో కొన్ని అనివార్య కారణాల వల్ల, వేరే రీజన్స్ వల్ల ఆ గవర్నమెంట్లోకి రాలేదు. కానీ ఒకవేళ వచ్చిండుంటే ఈ DBT అనేది అప్పుడే అమలైపోయేది. అక్కడి నుంచి మొదలు పెడితే
ఈ దేశంలో ఎన్నో రకాల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయండి. ఏ ప్రాంతీయ పార్టీ కూడా తన పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో కార్యకర్తలు వాళ్ళ సంక్షేమానికంటూ ఒక సపరేట్ వింగ్ని ఏర్పాటు చేసిందా? నాకు తెలిసినంత వరకు అయితే ఏ రాజకీయ పార్టీ కూడా, ఏ ప్రాంతీయ రాజకీయ పార్టీ కూడా ఇప్పటిదాకా అటువంటి వింగ్ని ఏర్పాటు చేయలేదు. అటువంటి వ్యవస్థ ఏ ప్రాంతీయ పార్టీలో లేదు, ఒక్క తెలుగుదేశం పార్టీలో తప్ప. కేవలం తెలుగుదేశం పార్టీలో మాత్రమే తమ యాక్టివిస్టుల సంక్షేమం కోసం అని చెప్పేసి ఒక కార్యకర్తల సంక్షేమ నిధి అనేది ఉంది. దాన్ని పెట్టింది ఎవరు? నారా లోకేష్ గారు. అక్కడ ఇంతకుముందు 2 lakhs ఏమో ఉండేది, తర్వాత 5 lakhs అని చెప్పి 5 లక్షలు చేశారనమాట దాన్ని. సో ఇంకా అక్కడి నుంచి మొదలు పెడితే గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు అధికారం కోల్పోయినప్పుడు అయితే ఓటు బ్యాంకు కోసం చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి అవసరం లేదుగా. కానీ చేస్తున్నాడంటే రీజన్ ఏంటి? బాధ్యత. తనకు బాధ్యత ఉంది. ప్రజలు తనని నమ్మి ఓట్లేశారు. ఆయన 99 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశాడండి. 99 నియోజకవర్గాల్లో కూడా దాదాపు 98 నియోజకవర్గాలు గెలిచారు. అక్కడ అభ్యర్థులు ఎవరి వల్ల గెలిచారు? లోకేష్ ని చూసి ఓట్లేశారు. సో అధికారం యాక్చువల్గా ఆ 98 నియోజకవర్గాలతోనే వచ్చేసింది. మరి అంత బాధ్యత తన మీద ఉన్నప్పుడు ఆ ప్రజల సమస్యల్ని తన దగ్గరికి తీసుకురావడానికి ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి దానికంటూ సపరేట్గా చూసుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తన దృష్టికి వచ్చినటువంటి ఈ సమస్యల్ని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లకు పంపిస్తూ దాన్ని ఫాలో అప్ చేస్తూ వాళ్ళ సమస్య తీరిందా లేదా అనేది ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఇంతగా పనిచేస్తున్నాడు. జస్ట్ బికాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇంకొకటి కూడా ఇక్కడ ఖచ్చితంగా చెప్పి తీరాలండి. ఇక్కడ నేనేది భజన చేయాలని కాదు కానీ, బట్ ఏంటంటే ఒక వ్యక్తిని మనము బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకు చెప్పాలనిపిస్తుంది. ఎవరైనా మంచి చేస్తే చెప్పాలనిపిస్తుంది డెఫినెట్గా. నేను ఎక్స్లో చాలా యాక్టివ్గా ఉంటాను అనమాట. 2024 జూలై ఆ టైంలో అనుకుంటాను, గల్ఫ్లో చిక్కుకొని ఈ ఏజెంట్లు మోసం చేసి డ్రైవర్ పనికని తీసుకెళ్ళి ఈ ఒంటెలను గొర్రెలను మేపడానికి వదిలేశారు ఒక అతన్ని. కడప జిల్లాకు చెందినటువంటి అబ్బాయి. అతను సెల్ఫీ వీడియో పెడితే అక్కడి నుంచి మొదలైందండి ఇదంతా. ఎక్కడెక్కడో ఎవరెవరో సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళకు ఒక మాధ్యమం అంటూ లేదు. సో వాళ్ళని కాపాడాలంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి అని చెప్పేసి ఎక్స్లోనే ఆఫీస్ ఆఫ్ నారా లోకేష్ అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. అక్కడ మీరు కావాలంటే ఆ ఎక్స్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేయండి. ఇప్పటిదాకా ఎన్ని వందల మందికి వాళ్ళు పరిష్కారం చూపించారు వాళ్ళ యొక్క సమస్యలకు. భూములకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, హెల్త్కి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఆర్థికంగా ఎవరైనా చితికిపోయి ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, నిరుద్యోగులు వాళ్ళకి రావాల్సినటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు, లేదంటే ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్స్ వాళ్ళ ఏదైనా కానీ మార్పులు చేర్పులు ఉంటే వాళ్ళు ఏదన్నా సలహాలు ఇస్తే వాటిని స్వీకరించడం కావచ్చు. తమ గవర్నమెంట్లో ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుని ఎవరైనా సరే ఎత్తి చూపిస్తే వాళ్లకు క్షమాపణలు చెప్పడం కూడా. ఎవ్వరు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక పార్టీకి నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి, సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు, సామాన్యులకి క్షమాపణలు చెప్తాడా? ఇప్పటిదాకా ఏ లీడర్ అయినా చెప్పాడా? కానీ నారా లోకేష్ గారు చెప్తారు. ఎక్కడ కూడా భేషజాలకు వెళ్ళడు. ఎక్కడ కూడా ఆయన అహంకారానికి తావు అనేది ఇవ్వడు. తాను ఒక సామాన్యుడిలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తాను ఒక సామాన్య నాయకుడిలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ప్రజలందరికీ అందుబాటులో ఉండడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో దీన్నంతా ఏమంటారంటే న్యూ ఏజ్ పాలిటిక్స్కి ఇతను ఒక టార్చ్ బేరర్ అనిపిస్తుంది నాకు. అంటే టార్చ్ బేరర్ అని చెప్పి మీరు అంటున్నారు. సోషల్ మీడియా ఈ మధ్యన చాలా చేంజ్ అయింది. ఒక బర్త్డేకి ఒక కేక్ కట్ చేసినా, లేదంటే ఇద్దరికి బిర్యానీ ఇచ్చినా దాన్ని సోషల్ మీడియాలో పెట్టి హల్చల్ చేస్తారు. మరి మీరు అన్నట్టు నారా లోకేష్ గారు ఇన్ని చేశారు కదా, ఎందుకు ఆయన పబ్లిసిటీ చేసుకోవట్లేదు? పబ్లిసిటీ చేసుకుంటే ఆయనకి పబ్లిసిటీ చేసుకుంటే గనక క్రేజ్ పెరుగుద్ది, పక్కన పెడితే ఓట్ బ్యాంక్ పెరుగుద్ది, ఆయనకి సపోర్ట్ పెరుగుద్ది. ఎందుకని చేసుకోవట్లేదు? ఇక్కడ అప్రస్తుతమైన కూడా కొన్ని మాట్లాడుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు పబ్లిసిటీ అంటే మీరు ఎంత నాయిస్ చేస్తే అంత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయండి. సో ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ అయింది, డైరెక్ట్గా ముఖ్యమంత్రి కొడుక్కే మనము చెప్పచ్చు అనేటటువంటిది ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది అనుకోండి. ఇప్పుడు నాలాంటోడు ఉంటాడు, మా ఇంటి వెనకాల పిల్లి చచ్చిపోయింది, నేనేం చేయాలి? యాక్చువల్గా మా లోకల్లో ఉన్నటువంటి మున్సిపల్ వాళ్ళకి చెప్పాలి. నేను మున్సిపల్ వాళ్ళకి చెప్పను, డైరెక్ట్ నారా లోకేష్కి ట్యాగ్ చేసి, ఇదిగో నారా లోకేష్ అన్న మా ఇంటి దగ్గర పిల్లి చచ్చిపోయింది అంటే ఇప్పుడు నారా లోకేష్ వచ్చి చెప్పాలి నాదని. ఇటువంటి సందర్భాలు గతంలో తెలంగాణ స్టేట్లో కేటీఆర్ గారికి బాగా ఎదురైనాయి అనమాట.
ఓకే. తుఫాన్ లాంటిది అనమాట, గాలివాన వచ్చి చెట్లకు ఉన్నటువంటి కొమ్మలు విరిగిపోయి రోడ్డు మీద పడ్డాయి. ఓకే. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, జరిగిన విషయం. ఓకే. ఇప్పుడు ఆ రోడ్డు మీద పడినటువంటి ఆ చిన్న చిన్న కొమ్మల్ని తీసి పక్కన పెడితే సరిపోతుంది, కానీ మన వాళ్ళు ఏం చేశారంటే గొప్ప గొప్ప వాళ్ళు వాటిని ఫొటోస్ తీసి కేటీఆర్కి ట్యాగ్ చేసి ఇదిగో ఇలా ఉంది పరిస్థితి అని చెప్పేసి పెట్టారు. అది ఎంత మిస్యూజ్ అయింది, అవునా కదా? నాయిస్ కూడా అలాగే, మీరు ఎంత ఎక్కువ నాయిస్ చేస్తే అది అంత మిస్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది ఎందుకు? ఎవరైనా సరే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు, ఎవరైనా సరే రియల్ గా నీడెడ్ పీపుల్ కి అది అవసరం లేదు. దీనికి ఫుల్ గా పబ్లిసిటీ ఇచ్చేసాం అనుకోండి, అది మిస్యూజ్ అయ్యిందంటే ఆ టీం కూడా చూడడం మానేస్తారు. దీని గురించి తెలియకపోతే మీరు అన్నట్టు నిజంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ఎలా మరి కాంటాక్ట్ అవ్వాలి, తెలియాలి కదా. సో దానికి కూడా వాళ్ళు ఏం చేశారంటే, నారా లోకేష్ అంటే టీం ఏం చేశారంటే, పలానా ప్లాట్ఫామ్ ఒకటి ఉంది అనేటటువంటి విషయాన్ని అక్కడ లోకల్లోగా ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తల ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారండి. ఎందుకు అంటే గనక ప్రతి ఒక్కరూ ట్విట్టర్ వాడరు. ట్విట్టర్ అనేది ఎవరు వాడతారు? చాలా రేర్ పీపుల్ వాడతారు అనమాట. ఎవరో ఇంటలెక్చువల్స్ వాడతారు. పెద్దగా సోషల్ మీడియాలో ఉండడానికి ఇష్టపడని వాళ్ళు ఒక సోషల్ మీడియా మాధ్యమాన్ని కొంచెం ఇంటలెక్చువల్ నేను అని ఫీల్ అయ్యే వాళ్ళు ట్విట్టర్ వాడతారు అనమాట. ఆ ట్విట్టర్లో ఒక ప్లాట్ఫామ్ ఉందనే విషయం ఈ నారా లోకేష్ అండ్ టీమ్ వాళ్ళ కార్యకర్తలకు చెప్తారు. ఆయా ఏరియాలలో వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే ఆ కార్యకర్తలే డైరెక్ట్గా ఫోటోలు తీసి పెట్టడం, సో ఇది సమస్య సార్ అని చెప్పేసి చెప్పడం, దానికి లోకేష్ గారు స్పందించడం, ఇట్లాంటివి ఉంటుంది. ఇంకా ఇక్కడ కేవలం వాళ్ళ కార్యకర్తలు మాత్రమే పెడితేనే ఈయన స్పందిస్తాడా అంటే ఆహా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2వ 3వ స్థాయి లీడర్స్ ఉంటారు అన్నమాట. 2nd 3rd లీడర్స్ అనుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్కి గెడ్డం ఉమా అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారి అకౌంట్, అంటే ట్విట్టర్ అకౌంట్ని మెయింటైన్ చేస్తుంటుంది. ఆవిడే ఒక సమస్యని తీసుకొని వచ్చి డైరెక్ట్గా నారా లోకేష్ గారికి ట్యాగ్ చేసి మరి ఇది సాల్వ్ చేయండి సార్ అని చెప్పేసి చెప్తే, ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అని తెలుసు, ఆవిడ తెలుగుదేశం పార్టీకి అగైనెస్ట్గా పనిచేసిందని తెలుసు, తర్వాత ఆమె మనం ఎంత మంచి చేసినా మనల్ని పొగడదని కూడా తెలుసు. అయినా సరే అవన్నీ పక్కన పడేసి ఆమె ఒక సమస్య చూపించింది, దాన్ని పరిష్కరించాలి. సో పరిష్కరించారు. ఆ అమ్మాయి తర్వాత థ్యాంక్స్ అని కూడా చెప్పింది. కేవలం ఆ అమ్మాయి ఒకటే కాదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది లీడర్లు, కార్యకర్తలు కూడా తమకి ఏదైనా సమస్య వస్తే తమ లీడర్లకు చెప్పడం మానేసి నారా లోకేష్కి చెప్తారు. ఎందుకంటే ఆయన పరిష్కరిస్తాడు అనేటటువంటి నమ్మకం. ఎంగేజ్డ్ పాలిటిక్స్ అనేది అందుకే అనమాట. సో ఒక లీడర్ తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక ప్రామిసింగ్ లీడర్గా ఎదగడానికి ఇవన్నీ దోహదపడతాయి. ఓకే, అంటే నారా లోకేష్ గారు మీరు అన్నట్టు పార్టీ కార్యకర్తలకో లేదంటే అపోజిషన్ పార్టీ వాళ్ళకో వీళ్ళకి మాత్రమే ఇవన్నీ చేస్తారా, లేదంటే అందరి కోసమనా? వైట్ కార్డు ఉంటే చాలండి. ఎల్లో కార్డు వద్దా? అవసరం లేదు, వైట్ కార్డు ఉంటే సరిపోద్ది. మీరు ఆంధ్రప్రదేశ్ పౌరులు, మీ దగ్గర వైట్ కార్డు ఉంది, చాలు. వైట్ కార్డు ఉండి ఆంధ్రప్రదేశ్ పౌరులు అయితే వారి కోసం నిలబడడానికి నారా లోకేష్ గారు ఉంటారు. డెఫినెట్లీ. అంతేగాని పార్టీ కోసం కాదు, సంబంధమే లేదు దానికి. ఆయన చాలా ఓపెన్ గా చెప్పాడు కదండి, రాజకీయాలు ఎప్పుడైనా ఎలక్షన్ టైంలో చూసుకుందాం, ఇప్పుడు పరిపాలన చేద్దాం, ప్రజల కోసం, ఇప్పుడు ప్రజల కోసం పనిచేద్దాం. చాలా సార్లు ఈ లోకేష్ గారి అకౌంట్స్ లో ఆయన పెట్టిన పోస్ట్ల కింద కామెంట్స్ కూడా చూస్తుంటానండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అన్నమాట. గతంలో ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ సినిమా హీరోకి, అంటే వాళ్ళు ఇష్టపడేటటువంటి హీరోని ఏదో సైడ్ చేసేస్తున్నారు అన్నట్టు, ఇంకోటి అన్నట్టు ఇన్సెక్యూర్ ఫీలింగ్తో చాలా హేట్రేటెడ్ పెంచుకున్నారు నారా లోకేష్ మీద. బట్ అటువంటి వాళ్ళు కూడా కాదు, వాళ్ళే ఈరోజు నారా లోకేష్ అన్న నువ్వు సూపర్ అని హార్ట్ సింబల్స్ పెడతా ఉంటే ఒక రకంగా నాకు నవ్వు వచ్చింది. అంటే ఎంత మార్పు వచ్చిందిరా మీలో. ఖచ్చితంగా ఇతను ప్రామిసింగ్ లీడర్, అంతేకాకుండా భవిష్యత్తులో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ని అయితే మాత్రం రూల్ చేస్తాడు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.